ఇక జనసేన ఆవిర్భావ వేడుకలకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. పిఠాపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి జనసేన కార్యకర్తలు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఏలూరు నుండి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. మార్చి 14న జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభకైతే ఊరు వాడ పల్లె పట్టణం కూడా అంతా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. 2014 నుంచి జనసేన పార్టీ నాయకులు ప్రతి సంవత్సరం కూడా ఆవిర్భావ సభ చేస్తూ వస్తున్నారు. అధికారం అంటే 2024లో అధికారం అంటే 21 మంది ఎమ్మెల్యేలు అలాగే 2 ఎంపీలు గెలిచిన నేపథ్యంలో తొలిసారిగా జరిగే ఆవిర్భావ సభకైతే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జనసేన సైనికులు వెళ్ళడానికైతే అంతా సిద్ధమయ్యారు. అంటే రాజకీయ పార్టీలకు సభ నిర్వహించాలంటే తరలించడానికి అలాగే అందరికీ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ జనసేనకైతే జన సైనికులు వీర మహిళలు కూడా తమ సొంత ఖర్చులతో వెళ్ళడానికి అంతా సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా జన సైనికులు వీర మహిళలు కూడా లక్షలాదిగా వస్తారంటూ కూడా తెలంగాణ నుంచి అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాలు చూసుకున్నట్టయితే 5 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అటు తాడేపల్లిగూడెం, నరసాపురం, నిడదవోలు నియోజకవర్గం అలాగే పోలవరం, ఉంగుటూరు నియోజకవర్గాలకు సంబంధించి జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో కూడా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా మార్చి 14వ తారీఖు ఎప్పుడు వస్తుందా జనసేన పార్టీ ఆవిర్భావ సభకి వెళ్ళాలన్నట్లుగా కూడా జన సైనికులు వీర మహిళలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పటికే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి పిఠాపురంలో పార్టీ వేదిక అన్ని కూడా సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదా అలాగే 21 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, 2 ఎంపీలు, ఎమ్మెల్సీల నేపథ్యంలో ఈ ఆవిర్భావ సభ జరుగుతున్న నేపథ్యంలో అయితే ఆవిర్భావ సభ కోసం జన సైనికులు కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకుని మార్చి 14 ఎప్పుడు వస్తుందో అంటూ కూడా ఎదురు చూసే పరిస్థితులు అయితే ఉన్నాయి. జనసేన నాయకులు నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని అలాగే పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు కూడా నియమించారు. వీరందరూ కూడా జనసేన కార్యకర్తలు సేఫ్గా వెళ్ళి ఆవిర్భావ సభ తర్వాత వెనక్కి రావడానికి కూడా అన్ని ఏర్పాట్లు చూసుకునే విధంగా వీరిని అందరినీ కూడా కోఆర్డినేట్ చేయడానికి ఒక్కొక్క నాయకులను కూడా ఏర్పాటు చేశారు. అయితే రాజకీయ పార్టీలు అంటేనే జనాలని పోగు చేయాల్సి ఉంటుంది. కానీ జనసేన పార్టీకి సంబంధించి నాయకులు స్వచ్ఛందంగా తరలి రావడానికి తమ సొంత వాహనాలు ఏదైతే మోపెడ్లు కానివ్వండి, 2 వీలర్స్ అలాగే తమకు ఏ వాహనాలు ఉంటాయో అన్ని వాహనాల్లో కూడా వెళ్ళడానికి లక్షలాదిగా మార్చి 14వ తారీఖున పిఠాపురం వెళ్ళడానికి నాయకులు జన సైనికులు వీర మహిళలు జనసేన పార్టీ నాయకులందరూ కూడా అంటే 10 సంవత్సరాల తర్వాత అధికారం మొదటిసారిగా వచ్చిన ఆవిర్భావ సభ కావటం చేత అయితే లక్షలాదిగా పిఠాపురం అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పే జన సైనికులు అయితే పిఠాపురం వెళ్ళడానికి సంసిద్ధులయ్యారని చెప్పొచ్చు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ మురళి.